టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారా? బాలయ్య, నారా లోకేష్ వారి స్థానాలను మార్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రానున్న ఎన్నికల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారని, అలాగే నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు వారు పోటీ చేసేటువంటి స్థానాలను మార్చుకోబోతున్నారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఇది వినిపిస్తుంది. దాదాపు 1 year నుంచి కూడా ఇదే వినిపిస్తుంది. 2 చోట్ల నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయాలి, అలాగే లొకేషన్ కూడా 2 చోట్ల నుంచి పోటీ చేయించాలనేది కూడా ఒక చర్చ నడిచింది ఒకనొక సందర్భంలో. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రాంతీయ వాదాన్ని లేపి దాని నుంచి ఓట్లు పొందాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వచ్చే ఎన్నికలను కూడా ఆయన సామాజిక ఈక్వేషను, ప్రాంతీయ అసమానతలు, లేదంటే ప్రాంతీయ ఈక్వేషను, వీటి మీదనే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సంక్షేమం, ఈ 3 దాని మీద. సో ఈ 3 సంక్షేమం అనేది వర్కౌట్ అవుతుందా కాదనేది కన్ఫ్యూజన్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటంటే సంక్షేమాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఓడించారు తెలంగాణ సమాజం. అంటే కేవలం సంక్షేమమే కాదు, స్వేచ్ఛ కావాలి, బానిసత్వ బతుకులు కాదు, స్వేచ్ఛ వాయువులు కావాలనేది ప్రజలు కోరుకొని తెలంగాణలో తీర్పిచ్చారనేది అర్థమైపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా కొంత అసహనం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇంకా 2 ఏంటంటే సామాజిక ఈక్వేషన్లో వెళ్తే కనుక ఈసారి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల ఎంటర్ అవుతున్నారు కాబట్టి సామాజిక ఈక్వేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు అనేది అర్థమైపోతుంది. ఇక 3 ఏంటి, ప్రాంతీయాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ ఈక్వేషన్. ప్రాంతీయ ఈక్వేషన్ ఏంటి, ఈయన 3 రాజధానులు అని చెప్పి నేను 3 రాజధానులు పెట్టాలనుకుంటున్నాను, నేను చిన్న ఇల్లు కట్టుకొని వైజాగ్ రావాలంటే అడ్డుకుంటున్నారు విపక్షాలు, ఇది న్యాయమా అని చెప్పేసి ఆయన వెళ్తున్నారు. ఇదే పెత్తందారి పేదల మధ్య పోటీ అనే యాంగిల్లో ఆయన వెళ్తున్నారు. రివర్స్లో మీ పెత్తందారి పేదల మధ్య కాదు, నీ అహంకారం మధ్య అలాగే జనం మధ్య పోటీ ఇది అని చెప్పి టీడీపీ చెబుతుంది. సార్ ఈ క్రమంలో ఈ ప్రాంతీయ ఈక్వేషన్ అనేదాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 2 చోట్ల పోటీ చేయాలి అనేటువంటిది ఒక వాదన తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే రాయలసీమలో చిత్తూరులో ఎలాగో కుప్పం నుంచి పోటీ చేస్తారు. కుప్పం నుంచి పోటీ చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఎక్కడో దగ్గర పోటీ చేస్తే కనుక కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్తో పాటు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా పోటీ చేశారు అప్పుడు. అలాగే రాహుల్ గాంధీ అక్కడ ఉత్తర భారతదేశంతో పాటు ఇక్కడ దక్షిణ భారతదేశంలో పోటీ చేశారు. ఆయన కేరళలో కూడా పోటీ చేశారు కదా. సో అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఈక్వేషన్ మాది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేయాలని చెప్పి తమిళనాడు నుంచి ఏదో పోటీ చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా మెదక్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయించాలనేటువంటి ఈక్వేషన్. అంటే పోటీ చేస్తే పార్టీల అధినేతలు పోటీ చేస్తే ఒక రకమైనటువంటి సీరియస్నెస్ ఆ ప్రాంతాల్లో వస్తుంది అనేటువంటి రాజకీయ వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రత్యేకించి వైజాగ్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది టెంటేటివ్గా తెలుస్తుంది. ఆయన మరి విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా, సౌత్ నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకా తెలియదు. బట్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. అది కూడా వైజాగ్లో ఏదో కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేస్తారనేది వినిపిస్తుంది. అక్కడ పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీకి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ గోదావరి జిల్లాలో భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అని జనసేనలో జరుగుతున్న చర్చ. సో భీమవరంతో పాటు రాయలసీమలో తిరుపతి నుంచి పోటీ చేయాలని. అంటే రాయలసీమలో తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఉంటారు, అలాగే చంద్రబాబు నాయుడు ఉంటారు. అలాగే లోకేష్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన మంగళగిరి నుంచి ఉన్నారు, మంగళగిరి నుంచి ఓడిపోయి ఉన్నారు. సో మంగళగిరిలో పార్టీ బలోపేతం అయింది, కానీ అయినప్పటికీ కూడా ఆయన హిందూపురం నుంచి పోటీ చేస్తే అటు రాయలసీమ ఈక్వేషన్లో బాగుంటుంది. అంటే రాయలసీమలో లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ లెక్కేస్తే, ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చేటప్పటికి
అలా ఉత్తరాంధ్రకు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ కనిపిస్తుంటారు. ఉత్తరాంధ్రలో ఇద్దరు ఉంటారు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. సో బాలకృష్ణ ఎక్కడ వేయాలి, బాలకృష్ణ ఎక్కడ వేయాలంటే గుడివాడను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేయించాలి అనేది ఒకటి వినిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు ఆయన్ని హిందూపురం నుంచి తీసుకొచ్చి గుడివాడలో పోటీ చేయించాలి, లేదంటే ఉండి నియోజకవర్గంలో పోటీ చేయించాలనేది చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ఈక్వేషన్ అంతా కూడా ఎలా అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి లేదా కోస్తాంధ్రకు వచ్చేటప్పటికి బాలకృష్ణ ఉంటారు, అటుపక్క పవన్ కళ్యాణ్ ఉంటారు, అటుపక్క చంద్రబాబు నాయుడు ఉంటాడు. అంటే సీరియస్నెస్ కోసం. రాయలసీమకు వచ్చేటప్పటికి తిరుపతిలో అటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ ముగ్గురు ఉంటారు. ఇట్లా అంటే సీరియస్నెస్ ప్లస్ ప్రాంతీయ వాదం లేదంటే ప్రాంతీయ ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తుగడలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ అనేది వినిపిస్తుంది. సో ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది, కానీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2-3 రోజుల్లో ఇది అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అని. ఒకవేళ ఇది చంద్రబాబు నాయుడు 2 చోట్ల పోటీ చేస్తే నెగిటివ్ కోణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కుప్పం నుంచి ఓడిపోతారని చెప్పి సెకండ్ ప్లేస్కి వెళ్ళారు అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఓడిపోతారని చెప్పి తిరుపతిలో వెళ్ళారని చెప్పి ఇలా టాక్ వస్తుంది కదా. దానికి ఎలా డిఫెండ్ చేయాలనేది కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు, తెలంగాణలో కేసీఆర్ 2 చోట్ల పోటీ చేశారు, రేవంత్ రెడ్డి 2 చోట్ల పోటీ చేశారు. కాబట్టి వాళ్ళు ఎందుకు పోటీ చేశారు, ఇక్కడ సీరియస్నెస్ రావడం కోసం పోటీ చేశారు. అలాగే సీరియస్నెస్ రావడం కోసం చంద్రబాబు నాయుడు కూడా 2 చోట్ల, పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే గెయిన్ కావచ్చు. ప్రాంతీయ ఈక్వేషన్ వర్కౌట్ కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. ఎక్కడ పోటీ చేశారు, ఉత్తరాంధ్రలో పోటీ చేశారు. గాజువాక, భీమవరం 2 చోట్ల పోటీ చేశారు. ఈసారి రాయలసీమకి వెళ్తున్నారు కదా, భీమవరం రాయలసీమను ఎంచుకుంటున్నారు. పైగా గతంలో ఏంటి, తెలుగుదేశం పార్టీ పొత్తు లేదు, ఈసారి తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది. తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళ్తుంది కదా, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. సో ఈ పొత్తు క్రమంలో ప్రాంతీయ ఈక్వేషన్స్ జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ కాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి వినిపిస్తుంది. 2-3 రోజుల్లో ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఇంకా లోకేష్ని మంగళగిరి నుంచి ఆల్రెడీ ఆయన మంగళగిరి టూర్కి వెళ్తున్నారు, మంగళగిరిలో మరింత బలోపేతం చేయడానికి. అలాగే చంద్రబాబు నాయుడు 28వ తారీఖు నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించడానికి ఆయన వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు. సో కానీ అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టడానికి రెడీ అవుతుంది మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ బలమైనటువంటి బీసీ అభ్యర్థిని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది మంగళగిరి నుంచి. ప్లస్ హిందూపురం అక్కడ పంపిస్తేస్తే కనుక రాయలసీమ ఈక్వేషన్ వస్తుంది. బాలకృష్ణని గుడివాడ లేకపోతే ఉండే కనుక వేస్తే ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ప్లస్ ఆ కృష్ణా బెల్ట్ మొత్తానికి కూడా కొంత తెలుగుదేశం పార్టీకి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అంటే ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు మారిపోతున్నాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఈక్వేషన్ ఉన్నప్పుడు దాన్ని మినిమైజ్ చేయడానికి నరేంద్ర మోడీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, అలాగే సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాగే రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా 3గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల ఈక్వేషన్ బేస్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి దానికి చెక్ పెట్టేలా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏ కోణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఏ కోణం నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అనేది చూడాలి. బట్ మనం విశ్లేషణ చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కోణం నుంచి మాత్రమే వాళ్ళు 2 చోట్ల నుంచి పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని. మరి నారా లోకేష్ గారు స్పష్టంగా గతంలో నేను మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను, మార్పు చేసుకోను అంటూ గతంలో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడేమో బయటకు వస్తున్నటువంటి వార్త దానికి భిన్నంగా ఉంది. నారా లోకేష్ గారు తన నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నారు అంటూ కూడా వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ దాంట్లో కూడా వాస్తవం ఉందంటారా? అంటే ఇప్పుడు బాలకృష్ణ కనుక గుడివాడో లేదంటే ఉండిలో పోటీ చేస్తే అప్పుడు లోకేష్ మంగళగిరిలో కన్నా కూడా హిందూపురంలో పోటీ చేస్తే బెటర్ అవుతుంది కదా. ప్లస్ ఇక్కడ ఒక బీసీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా మంగళగిరిలో. సో కాబట్టి బీసీకి మేము అవకాశం ఇస్తున్నాము, పార్టీని బలోపేతం చేశారు మంగళగిరిలో, బీసీకి అవకాశం ఇస్తున్నాం, బలోపేతం చేసి బీసీకి ఇవ్వడం అనేది అది పార్టీకి మంచిదే కదా, పార్టీకి ఒక పాజిటివ్ సంకేతం కదా. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి ఒక పాజిటివ్ సంకేతం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆల్రెడీ హిందూపురంలో 3 సార్లు బాలకృష్ణ గెలవడం జరిగింది,
సో బాలకృష్ణ ఇప్పుడు గుడివాడకో లేదా ఉండికో వస్తే కనుక అక్కడ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హిందూపురం ఎలాగో తెలుగుదేశం పార్టీ సీట్ అది, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నందమూరి ఫ్యామిలీ ఆ నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు. అక్కడ ఎలాగో పక్కాగా గ్యారెంటీ. సో అక్కడి నుంచి ఇక్కడ బాలకృష్ణని తీసుకొస్తే బలమైనటువంటి అభ్యర్థి అవుతారు, ఇక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొడాలి నాని మీద బాలకృష్ణని వేస్తే, బాలకృష్ణని పోటీ చేస్తే అక్కడ ఈజీగా తెలుగుదేశం పార్టీ గెయిన్ అవుతుందని సర్వేలు చెప్తున్నాయి. సో ఆ ఈక్వేషన్లో బహుశా ఆలోచించుండొచ్చు తెలుగుదేశం పార్టీ. ప్లస్ ప్రాంతీయ ఈక్వేషన్స్ కూడా కృష్ణా జిల్లాలో బాలకృష్ణ ఉంటే, అటుపక్క వైజాగ్లోనేమో చంద్రబాబు నాయుడు ఉంటే, మధ్యలో భీమవరంలో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆ బెల్ట్ మొత్తానికి ఒక రకమైనటువంటి బలం వస్తుంది కదా ఆ కూటమికి. అలాగే రాయలసీమలో ఇటుపక్కేమో యువ నాయకుడు లోకేష్, అటుపక్కేమో పవన్ కళ్యాణ్, పై భాగానేమో చంద్రబాబు నాయుడు. సో అట్ట కవర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేయడానికి ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. చూడాలి, అది 2-3 రోజుల్లో అనౌన్స్ చేస్తారంటున్నారు. మరి అది బయటకు వస్తే కానీ తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.